ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మరొకసారి మీ అందరితో మాట్లాడడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ గొప్ప అనుభవాన్ని, ఈ నడిపింపుని బట్టి దేవునికి నిండు వందనాల్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కృపా కనికరములు గల ప్రభువా, ఈ ఉదయము వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము మనందరికీ బాల్యం నుంచి కంఠత వాక్యంగా నేర్చుకున్నటువంటి కీర్తన 23వ కీర్తనలోని మొదటి వచనాన్ని ధ్యానిస్తా ఉన్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మాట మనం బాల్యం నుంచి నేర్చుకుంటా ఉన్నాం గనుక దేవుడి కాపరా అనేటువంటి మాట మనకు చాలా సాధారణమైపోయింది. కానీ దేవాది దేవుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కాపరితో పోల్చడం ఏంటి? అది పశువుల కాపరి, అది గొర్రెల కాపరి. ఈరోజు గొర్రెలంటేనే ఎక్కువ జ్ఞానం లేనటువంటివి, గుడ్డిగా కాపరి వెంట పరిగెత్తేటువంటివి, అటువంటి గొర్రెలు అంటాం. అవి మొండివి అంటాం, వివేచించవంటాం, ఎక్కువగా జ్ఞానం లేదంటాం, పరిగెత్తుతున్నాయంటాం, అమాయకమైనవంటాం. అటువంటి వాటికి కాపరి అయిన ఒక వ్యక్తితో, వాటిని నడిపించే వ్యక్తితో దేవాది దేవుణ్ణి పోల్చుతున్నామా? దేవుని వాక్యంలో గమనించితే దైవజనుల్లో ఇశ్రాయేలులో అనేకులు గొర్రెల కాపరులు. ఇశ్రాయేలులోని పితరులు, ఇశ్రాయేల్లోని నాయకులు, ఇశ్రాయేల్లో దేవుడు ఎంచుకున్న అనేకులు కాపర్లే. హేబేలు కాపరి, అబ్రహాము కాపరి, ఇసాకు కాపరి, యాకోబు కాపరి, మోషే కాపరి, దావీదు కాపరి. చూడండి, వీరందరూ పశువులను కాస్తున్నటువంటి వారు. యేసు ప్రభుల వారు సైతం తన బిడ్డలతో అంటున్నాడు, నేను గొర్రెలకు గొప్ప కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని. ఈ మాటను మనము లోతుగా ఆలోచన చేస్తే హెబ్రీ భాషలో యాహ్వే రోయి, యెహోవా నన్ను కాచువాడు, నన్ను కాచేటువంటి దేవుడు, నన్ను ఆదరించే దేవుడు, నన్ను సంరక్షించే దేవుడు, నన్ను చూచుకొనువాడు, నా అవసరతలను గమనించేవాడు, నాకు నాయకునిగా ఉన్నవాడు, నాపై అధికారిగా ఉన్నటువంటి వాడు. ఎన్నో అర్థాలు. దావీదు గారు దేవాది దేవుణ్ణి కాపరి వలె పోలుస్తూ, నేను గొర్రెని ప్రభా, నేను నీ చేతిలోని వాడను, నీవు నడిపించువాడను, నీ పాలనలో నీ లాలనలో నేను ఉన్నటువంటి వాడను అని దావీదు గారు చెప్తా ఉన్నారు. ప్రియమైన వారలారా, దావీదు గారి అనుభవం ఈ దినాన మనల్ని ప్రోత్సాహపరుస్తూ, ప్రభు మన జీవితంలో ఏంటి? తండ్రా, అన్ననా, అక్కనా, తల్లా, ఏంటి ప్రభు మనం గ్రహించామా? మన ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవాదేవుడు మన జీవితంలో ఏంటి అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనకు తండ్రిలా నడిపిస్తూ, ప్రేమనిస్తూ, ఆదరిస్తూ, అవసరాలు తీరుస్తూ, మనకు అవసరమైనప్పుడు జ్ఞానాన్ని దయచేస్తూ, నడిపింపును అనుగ్రహిస్తూ, ఆలోచనకర్తల ఆలోచనలు ఇస్తూ, మన జీవితంలో యేసయ్య ఏంటి అని ఆలోచన చేసుకోవాలి. ఆయన కాపరి గనుక నిత్యము గొర్రెలతోనే ఉండే వ్యక్తి. నేటి వాతావరణంలో పరిస్థితులకు చాలా మార్పు వచ్చింది గనుక, ప్రాముఖ్యంగా భారతదేశంలో గొర్రెల్ని తీసుకొచ్చి ఇంట్లో దొడ్లో పెట్టిన తర్వాత వేరే వాళ్ళు చూసుకుంటారు, కాపరికి కొంత రెస్ట్ దొరుకుతుంది. కానీ మధ్య ప్రాంతాలలో గొర్రెల్ని తీసుకొని ఒకసారి బయలుదేరితే వాటిని మళ్ళీ తీసుకొని ఇంటికి రావడం అనేది చాలా కష్టమైంది. ఎందుకంటే ఆ గొర్రెలకు కావలసిన పచ్చిక ఒక దగ్గర దొరుకుతుంది, నీరు ఇంకొక దగ్గర దొరుకుతుంది. నిత్యం వాటితోటే గడుపుతూ ఉన్నాడు. తన జీవితంలో అవి భాగమైపోతుంది. తన జీవితంలో అది భాగం అవ్వడానికి తన సొంత కుటుంబాన్ని విడిచిపెట్టి, తన వారిని విడిచిపెట్టి, ప్రియులను విడిచిపెట్టి కొంత దూరం అయిపోయేటువంటి స్థితి కలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, అంతగా గొర్రెలతోటే ఉండేటువంటి వ్యక్తి ఆయన నిత్యము గొర్రెలతో ఉంటూ, గొర్రెల లాలన పాలన చూస్తూ, అవసరతలు అక్కర్లను తీర్చేటువంటి వారు కాపరులు. కనుక గొర్రెకి ఎప్పుడు లేమి అంటే తెలియదు. నాకిది లేదు, నాకిది కావాలి, నాకిది కొరతగా ఉంది అనేదే తెలియదంట. దావీదు గారు ఎన్నో శ్రమలను అనుభవించినారు. చిన్న నేపథ్యంలో నుంచి వచ్చినారు. పెద్ద వ్యక్తి కాదు దావీదు.
సాధారణ నేపథ్యంలో నుంచి వచ్చినాడు. తర్వాత కాలంలో రాజయిండు. కానీ ఆయన చెప్తా ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. నేను ఆకలి గురించి, దప్పిక గురించి, ఆర్థిక అవసరతల గురించి, దేని గురించి చింతించను. ఆయనున్నాడు, యాహ్వే రోయి, అన్నీ చూచుకొని వాడు ఆయనే. ఈ ప్రయాణంలో నడిపిస్తూ ఇది లేదు, అది లేదు అని గొర్రె ఆలోచన చేయదు. నిత్యము కాపరి వైపు చూస్తూ కాపరి మీద ఆధారపడుతూ ఉంది. మన జీవితాల్లో సైతం అంతే. అన్నీ చూచుకొనివాడు, అన్నీ ఇచ్చువాడు, అన్ని విషయములలో బలపరచువాడైన ఆ దేవుడు మనతో ఉన్నాడు కనుక ఇంక దేని విషయమై మనం నిరాశపడక ప్రభువు చూచుకునేటువంటి వాడు. నా జీవితంలో ఆయన నా కాపరి. నాకు అన్నీ ఇచ్చువాడు, నన్ను కాపాడువాడు. నేను ఇది లేదు అని అనక మునిపే నా పరిస్థితి గుర్తెరిగినటువంటి దేవుడు. మన మేధస్సు చిన్నది, మన ఆలోచనలు చిన్నవి. రేపు మనకేం సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ ప్రభు ఈరోజే వాటి అవసరతలను మన జీవితంలోకి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. రేపటి దినాన ఏముంటుందో ఏమవుతుందో తెలియదు. కానీ వాటన్నిటిని ఈ దినాన మన జీవితంలో సమకూర్చి వాటిని మనకు అందిస్తూ మనల్ని బలపరిచి కాపాడుతున్నటువంటి దేవుడు. ఈ వాక్యం అయిన తర్వాత మీరు మీ కామెంట్ల సెక్షన్లో రాయండి, యేసు ప్రభుల వారు మన జీవితంలో ఏంటి? దావీదుకి కాపరి, మరియమ్మకి రబ్బుని బోధకుడు, తోమాకు ప్రభువు దేవుడు, నీకు నాకు దేవుడు ఎవరు? యేసయ్య ఎవరు? మన జీవితంలో మన అనుభవంలో ఏంటి? దేవుడు తన కృపను మనకు కలుగజేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.